యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు కూడా చూస్తూ పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనం మొట్టమొదటిగా లేవగానే ప్రార్థన చేసుకోవాలి. క్రమం ఉండాలి. ప్రతిరోజు క్రమం తప్పొద్దు. లేచిన వెంటనే ప్రార్థించుకుని వాక్యాన్ని ధ్యానించి పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనము. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చించిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళును నేను అత్యధికముగా హెచ్చించిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూత ఉంచబడెను. ఈరోజు ఈ యొక్క పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనబడిన ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి పౌలు గారు చెబుతున్న మాటలు. పౌలు గారిని 3వ ఆకాశానికి దేవుడు కొనిపోయబడినప్పుడు తను చూసిన ప్రత్యక్షతలు ఎన్నో ఉన్నవి. పౌలు గారు చూసినవి చూడండి. కొద్ది మందిలో ఎలా ఉంటుందంటే ప్రార్థనలో, వాక్యంలో, ఆరాధనలో, సాంగ్స్లో అన్ని విషయంలో వారు ఎలా ఉంటారంటే నేనే పాటలు పాడుతున్నాను నేను అనే ఒక అహమము, హెచ్చింపుతనము. చాలా మందిలో కొన్ని హెచ్చింపుతనాలు. ప్రతి మనిషిలో తగ్గింపు జీవితము చాలా గొప్పది. అలా కొద్ది మందిలో అలా ఉండదు. గర్విష్ఠతనము, గర్విష్ఠుగా మాట్లాడుతూ నేనే పాటలు పాడుతున్నా, నేనే ప్రార్థన చేస్తున్నా, నేనే వాక్యం, ఇటువంటివి మనిషిలో ఎప్పుడు కూడా ఉండకూడదు. ఆ స్వభావము సాతాను యొక్క స్వభావము. కానీ నిజంగా పౌలు గారు చేసిన పరిచర్య బహు గొప్పది. ప్రతి క్షణము, ప్రతి సమయము తన శరీరము నలిగి విరిగగొట్టబడి ఉన్నది. తన శరీరంలో దేవుడు ఒక ముళ్ళు ఉంచేవాడంట. ఎప్పుడు కూడా ఒక జబ్బు, తనకు ఒక కళ్ళు జబ్బు వంటిది ఉండేది. నిజంగా ఆ జబ్బు కలిగి ఎప్పుడు కూడా తను ఎక్కడికి వెళ్ళినా కూడా తన శరీరం అంట ఆ జ్వరముతోటి, తన కళ్ళు యొక్క వాపుతోని తన శరీరం ఎప్పుడు నలిగిపోతూ ఉండదండి. ఎక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్న తన శరీరము ఎప్పుడు విరగగొట్టబడి నలగగొట్టబడుతూనే ఉంటూ ఉండేదంట. నిజంగా చెప్పాలంటే భక్తి జీవితము కలిగిన వారి యొక్క జీవితంలో ఎప్పుడు శ్రమ ఉంటుంది. భక్తి కలిగిన వారి జీవితంలో శ్రమ ఉంటుంది, శరీరపు రోగములు ఉంటవి. ఎప్పుడు తన శరీరము నలగగొట్టబడుతూనే ఉంటుంది. అయినను కూడా దేవుని కోసం వారు పరిగెడుతూనే ఉంటారు. కానీ దేవుడు వారిలో ఒక శక్తి, ఆయన శక్తిని ఉంటూనే ఉంటుంది. నలగగొట్టబడిన భరిస్తూ సహిస్తూ ఎవరైతే ఉంటుంటారో వారిలో ఎప్పుడు దేవుని ఆత్మ కలిగిన శక్తి అంట బలాన్ని ఇస్తూనే ఉంటుందంట. పౌలు గారు ఎన్ని శ్రమలు పడ్డాడో, దేవుని కోసము ఎంత నలగగొట్టబడ్డాడో. నిజంగా పౌలు గారిని జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాలు మరి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనకు కూడా అలా దేవునిలో పరిగెట్టాలని ఒక మనసు వచ్చేస్తూ ఉంటుంది. నిజంగా చెప్తున్నాడు పౌలు గారు, చెప్తున్నాయో నేను హెచ్చించిపోకుండా దేవుడు నాకు ఎప్పుడు ఒక ముళ్ళును పెట్టాడు. ఆ ముళ్ళే కాదు, పక్కన సాతాను ఎప్పుడు కూడా నలగగొడుతూ ఉండేవాడంట. ఏదో ఒక శోధన, ఏదో ఒక శ్రమ. చూడండి మరి మన యొక్క యోబు జీవితంలో సాతాను ఎలా అయితే పర్మిషన్ తీసుకొని నలగగొట్టాడో, ఏ విధంగా అయితే హింసించాడో, ఒక పక్క సాతానికి ఒక సమయం ఇచ్చి పర్మిషన్ ఇచ్చి పౌలు గారిని ఎప్పుడు కూడా హింసిస్తూనే ఉండేవాడంట. ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ఆయనకు శరీరం నలగగొట్టే రీతిలో నలగొడుతూనే ఉండేవాడంట. అయినను కూడా ఎక్కడా కూడా పౌలు విసుగుపడలేదు. ఎక్కడ కూడా తన పరిచర్యను ఆపలేదు. ఎక్కడ కానీ తన విశ్వాసంలో త్రొట్టిల్లలేదు. అలా దేవుని కోసము, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి పౌలు గారు అలాగ పరిగెడుతూనే ఉన్నారు. నిజంగా ఎంత గొప్ప విషయం. మనమైతే చిన్న శ్రమ వస్తే సేవ విడిచిపెడతాం, పరిచర్య విడిచిపెడతాం, మాకెందుకులే అంటారు. కొంతమంది విశ్వాసాలు అయితే కొద్ది శ్రమ వస్తే చాలు, కొద్ది రోగం వస్తే చాలు, ఇంకెందుకులే దేవుడు ఏం చేస్తున్నాడులే. నిజంగా అటువంటి ప్రతి శ్రమ వచ్చినప్పుడు, నలగగొట్టబడుతున్నప్పుడు సంతోషంగా స్వీకరించి సంతోషంగా ఆ శ్రమను ఆనందంగా భరించిన వాళ్ళు గొప్పవాళ్ళు. దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో. మనము దేవుని దృష్టిలో ఉండాలి, దేవుని కనులలో ఉండాలి. ఆయన మనల్ని ఎప్పుడు చూస్తూ ఉండాలి. ఎప్పుడు చూస్తాడంటే
పౌలు వలె నలగగొట్టబడినప్పుడు, పౌలు వలె విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు, పౌలు వలె పరిగెట్టినప్పుడు, పౌలు వలె ప్రసవేదనతో ముందుకు దేవుని కోసం, దేవుని చిత్తం కోసము పరిగెట్టినప్పుడు మరి దేవుడు చూస్తాడు. మరి మనము కూడా చిన్న శ్రమ వచ్చినా తట్టుకోలేని రీతిలో బాధపడుతూ కృంగిపోకూడదు. ఈ చివరి దినాలలో ప్రతి ఒక్కరికి అనేకమైన రోగం, అనేకమైన జబ్బులు, అనేకమైన వ్యాధులు వస్తూ ఉన్నవి. క్రైస్తవులకి, అనేకులకి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి వస్తున్నవి. వాటిని బట్టి మనము అవిశ్వాసంలో పడిపోకూడదు. భక్తి కలిగిన వారి శరీరము, భక్తి కలిగిన వారి జీవితంలో అనేకం ఎదురైతాయి. కాబట్టి వాటిని బట్టి మనం కృంగిపోకుండా ఇంకా విశ్వాసంలో ముందుకు సాగుతూ, పౌలు వలె మనం ముందుకు సాగుతూ మరి ఇంకా దేవుని దృష్టిలో మనం నిలిచి దేవుడిస్తున్న ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉండాలి. కానీ ఎక్కడ మనం దేవుని దూషించే వారిగా ఉండొద్దు. దయచేసి ఎప్పుడు కూడా శ్రమనంట ఆనందంగా స్వీకరించాలి. ఎన్ని శ్రమలు వచ్చినా సంతోషంగా వాటిని మనము స్వీకరించి దేవుని గణపరుస్తున్నప్పుడు మనకంట పరలోకంలో ఎన్నో బహుమానాలు ఉన్నాయి. తెలుసా మీకు? చాలా బహుమానాలు. ఒక వ్యక్తి జీవితంలో ఒక శ్రమకి ఒక బహుమానం, ఒక నిందకు ఒక బహుమానం, ఒక వ్యాధిని భరించినప్పుడు ఒక బహుమానం. ఇలా ఈ దేహములో ఉంటున్న ప్రతి ఒక్క అవయము కోసము బాధించబడుతున్నప్పుడు ఆనందంగా సంతోషంగా ఉన్నప్పుడు ఒక బహుమానం. ఎన్నో బహుమానాలు ప్రభు మన కోసం ఉంచాడు. శ్రమకి మనకు అక్కడ ఏంటి? వజ్రాలు దేవుడు మన కిరీటంలో పొదిగిస్తూ ఉంటాడు. నిందకి, అవమానానికి అన్నిటిని బట్టి భరించిన వాడు గొప్ప స్థితిలో పరలోకంలో, భూలోకంలో కూడా, భూమి మీద కూడా మరి గొప్ప ఉన్న స్థితిలో దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. అందరూ ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తివంతుడ దేగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్న పరిశుద్ధాత్ముడా, విజన్ మై గ్లోరీ కాందర బస్టి గ్లో మై గ్రీస్ట్ అండ్ మై ఫ్లవరీ కమాందర వెన్ ఆర్ ద మై హెల్బి గ్రోస్ హెల్బికా ఫ్లవరీ కమాందర. పరిశుద్ధాత్మ దేవ, ఈ యొక్క పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనబడిన ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నాయన. చూస్తున్న ప్రతి ఒక్కరిలో కూడా నా ప్రభా నీ యొక్క ప్రతివేకం ఐకెన్ మీ జమాస్టిక్ లోబ్లిక్ హాందిరిస్టల్ బికాస్ కమాందర. వారి యొక్క ప్రతివేకమైన మీ ఆత్మవేకమైన శక్తి చేత నింపండి. వారికి ప్రతిలికోస్టి కమాందర ఎటువంటి అనారోగ్యం నిలిచి ఉన్నదో ప్రభా మీరు ముట్టండి, తాకండి, శక్తి చేత నింపండి. ప్రతి శ్రమను భరించి సహించి నిలిచిన వాడు ధన్యుడు అంటున్నావు ప్రభా, నీకు వందనాలు. ప్రతిదీ ఓర్చుకొని భరించుటలో ప్రతివేకముగా నిలిచి ఉండే కృపాశీర్వాద వేకమును దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.